గౌతమ్ గంభీర్ చేసిన ఒక్క సైగతో సంజు శాంసన్ మ్యాచ్ని గెలిపించాడు. వెస్టిండీస్ని చిత్తు చేసేశాడు. అవును బాస్, ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించడం అన్నమాటకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సంజు శాంసన్ ఇన్నింగ్స్. ఏం ఆడాడు బాస్. ఆయా షేర్ లా గ్రౌండ్లో అడుగుపెట్టాడు. మాస్ క్లాస్ అన్ని మిక్స్ చేసి చితక్ కొట్టాడు. టీమిండియాని గెలిపించాడు. సెమీఫైనల్కి చేర్చాడు. అయితే బాస్, టీమిండియా ఓడినప్పుడు గంభీర్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్లే ఓడాం అని ఎలా చెబుతామో, ఈరోజు డూ ఆర్ డై మ్యాచ్లో గంభీర్ ఒక్కసైగా మ్యాచ్ని గెలిపించిందని బలంగా చెప్పగలను బాస్. అవును బాస్, సంజు శాంసన్ ఈరోజు టీమిండియా గెలిచింది అంటే దానికి కారణం కేవలం సంజు శాంసనే. తనే రియల్ మ్యాచ్ విన్నర్. నాకు పొగడడానికి సరిగా మాటలు రావడం లేదు. ముందు పొగడడానికి ట్రై చేస్తా. ఈలోపు మీరు సంజుని పొగుడుతూ ప్లీజ్ కామెంట్ చేయండి బాస్. ఈరోజు సంజు బ్యాటింగ్ చేసిన విధానానికి దిల్సే చాలా గర్వంతో హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నా. అయితే సంజు ఇంత భారీ ఇన్నింగ్స్ ఆడడానికి మెయిన్ రీజన్ గౌతమ్ గంభీర్. అవును బాస్, ఈ మ్యాచ్లో సంజు శాంసన్ హాఫ్ సెంచరీ చేయగానే డగౌట్లో ఉన్న అందరూ చప్పట్లతో అప్లాస్ చేశారు, ఇంక్లూడింగ్ గౌతమ్ గంభీర్తో సహా. గంభీర్కి బాగా తెలుసు సంజు అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు అని. ఇక సంజు హాఫ్ సెంచరీ చేశాక డగౌట్ వైపు చూడడం, ఆ టైంలో గంభీర్ చేసిన ఒక్కసైగా మన గెలుపుకి మెయిన్ రీజన్ అవ్వడం జరిగిపోయింది. ఈ పిక్ చూడండి బాస్. మిగతా వారంతా చప్పట్లు కొడుతుంటే గౌతమ్ గంభీర్ మాత్రం క్రీజ్లోనే ఉండు అంటూ సైగ చేశాడు. బాబూ, ఇప్పుడే సెలబ్రేషన్ చేసుకోకు, క్రీజ్లోనే ఉండు, ఇంకా మ్యాచ్ అయిపోలేదు, మ్యాచ్ గెలిపించేంత వరకు అక్కడే ఉండు అనేలా సైగ చేశాడు. ఒకవేళ సంజు శాంసన్ ఈ మ్యాచ్లో త్వరగా అవుట్ అయి ఉంటే, ఎలా అయితే అభిషేక్ అవుట్ అయ్యాడో, ఇషాన్ ఫ్లాప్ అయ్యాడో, సూర్య పెవిలియన్ దారి పట్టాడో, సంజు కూడా అవుట్ అయి ఉంటే 100కి 200% మనం మ్యాచ్ గెలిచే వాళ్ళమే కాదు, మన టీం సెమీఫైనల్కి చేరేదే కాదు. అందుకే అంటున్నాం, గౌతమ్ గంభీర్ ఒక్కసైగా సంజు చెయ్యాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేసింది అని. 50 కొట్టగానే తను చెయ్యాల్సిన పని అయిపోయింది అని అనుకోకుండా ఇక్కడి నుండి ఈ ఇన్నింగ్స్ని ఇంకా బిగ్ నాక్గా మార్చాలని, మ్యాచ్ గెలిపించాలని, దగ్గరుండి టీమిండియాని సెమీఫైనల్ చేర్చాలని సంజుకి అర్థమైంది. ఎందుకంటే జనరల్గా T20 ఫార్మాట్లో హాఫ్ సెంచరీ పూర్తి కాగానే ఎటు పడితే అటు బ్యాట్ ఊపేస్తారు. వస్తే వేగంగా పరుగులు వస్తాయి, లేదంటే వికెట్ చేజారిపోతుంది. అలాంటి తప్పే చెయ్యకూడదని గంభీర్ సంజుకి ఓ వేకప్ వార్నింగ్ లాంటి సైగా చేశాడు. ఎందుకంటే సంజు చేసిన హాఫ్ సెంచరీ టీమిండియాని గెలిపించలేకపోయింటే దానికి అసలు విలువే ఉండేది కాదు. కానీ సంజు గంభీర్ సైగను అర్థం చేసుకున్నాడు. ఎలాంటి అత్యుత్సాహం ప్రదర్శించకుండా సింగిల్స్ డబుల్స్ తీస్తూ కామ్గా కనిపిస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఇది అసలైన సంజు శాంసన్ కెపాసిటీ. అయితే బాస్, ఇంతకుముందు సంజు వరుసగా విఫలం అవడంతో తనపై చాలా విమర్శలు గుప్పించారు. అందులో నేను కూడా ఉన్నా. బట్ బాస్, ఈరోజు సంజు శాంసన్ లేకపోయింటే మాత్రం మన వరల్డ్ కప్ కల సెమీఫైనల్ చేరకముందే చెదిరిపోయేది. సంజు 50 బంతుల్లో 4 సిక్స్లు 12 ఫోర్లతో 97 రన్స్తో నాట్అవుట్గా ఉండి ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించాడు. టీమిండియాని సెమీఫైనల్ చేర్చాడు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సంజు శాంసన్. మరి బాస్, ఈరోజు మనం మ్యాచ్ గెలవడానికి అతి ప్రధాన కారణం సంజు శాంసనే అని మీరు ఒప్పుకుంటారా? ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ బాస్.